తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. నేతల తలరాతను మార్చే, దేశ భవిష్యత్తును మార్చే ఓట్ల పండుగకు వేళయింది. ఏదైతే నేటి ఉదయం 7 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సమీపంలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఏదైతే 5 ఏళ్లకు ఒకసారి భవిష్యత్తులో తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశం రావడంతో పెద్ద ఎత్తున ఏదైతే బయట ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికే తమ సొంత ఊర్లకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఎండవేడిమి నుండి ఉపశమనం పొందేందుకు ముందుగా వీలుగా 7 గంటలకి వీరంతా పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి. తొలుతగా ఏదైతే ఈ రిసెప్షన్ కేంద్రాలు ఉన్నాయో అక్కడికి చేరుకొని తమ ఓటు ఎక్కడ ఉందో ఆ కౌంటర్ వద్ద కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి. మొత్తగా ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో ప్రధానంగా విశాఖపట్నం చూసుకుంటే విశాఖపట్నంలో 20,12,373 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో మొత్తం అసెంబ్లీ అభ్యర్థులు 7 అసెంబ్లీ స్థానాలకు 101 మంది అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారు. అదేవిధంగా ఒక లోక్సభ స్థానానికి 33 మంది అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారు. వారి భవితవ్యాన్ని అయితే ఈరోజు తేల్చున్నారు. ఇందుకోసం మొత్తం 1991 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా అందులో 502 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇక విజయనగరం విషయానికి వస్తే 15,62,921 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 7 అసెంబ్లీ స్థానాలకు గాను 77 మంది భవితవ్యాన్ని తేల్చున్నారు. అదేవిధంగా ఒక లోక్సభ స్థానానికి 15 మంది అభ్యర్థుల బరిలో ఉన్నారు. ఇందులో మొత్తంగా 1847 పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా శ్రీకాకుళం వరకు వస్తే మొత్తంగా 18,75,930 మంది ఓటర్లు ఉన్నారు. 8 అసెంబ్లీ స్థానాల పరిధిలో 73 మంది, ఒక లోక్సభ స్థానం పరిధిలో 13 మంది ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తంగా 2,358 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 520 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. అదేవిధంగా అనకాపల్లి విషయానికి వస్తే 12,89,371 మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా ఇందులో 1,529 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఇందులో 340 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 7,83,440 మంది ఓటర్లు ఉన్నారు. 4 అసెంబ్లీ స్థానాల పరిధిలో 29 మంది, ఒక ఎంపీ స్థానం పరిధిలో 13 మంది, మొత్తంగా 1,031 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా చూసుకుంటే 7,71,193 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3 అసెంబ్లీ స్థానాలకు గాను 45 మంది అభ్యర్థులు, అదేవిధంగా ఒక ఎంపీ స్థానం పరిధిలో 13 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరి భవితవ్యాన్ని ఈరోజు ఓటర్లు తేల్చనున్నారు. అదేవిధంగా మొత్తంగా 1,021 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో సమస్యాత్మకంగా 695 గుర్తించారు. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ నేటి సాయంత్రం 4 గంటల వరకు ఏదైతే అరకు, పాడేరు, రంపచోడవరం ఈ 4 కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు, అదేవిధంగా పాలకొండ, కురుపాం, సాలూరు ఈ 3 కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగనుంది. మొత్తంగా ఉత్తరాంధ్ర పరిధిలో చూస్తే ఈ స్థాయిలో అయితే ఓటర్లు ఉన్నారు. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బార్లు తీరుతున్న పరిస్థితి ఉంది. చాలామంది యువ ఓటర్లు కనిపిస్తున్నారు, మహిళలు కనిపిస్తున్నారు, వృద్ధులు కనిపిస్తున్నారు, దివ్యాంగులు కనిపిస్తున్నారు. వీరంతా ఓటు హక్కు వేసుకునేందుకు తరలి వస్తున్న పరిస్థితి. తండాలుగా గతంలో ఎన్నడూ చూడని చైతన్య ఓటర్లో ప్రస్తుతం మనమందరం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల్లో ఈవీఎం మొరాయింపు వంటి ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే వాటిని వెంటనే అక్కడున్న అధికారులు అయితే సరిచేయడం ప్రారంభించారు. తమకు అందుబాటులో ఉన్న సెక్టార్ అధికారులు ఇతర అధికారులను వినియోగించుకొని ఈవీఎం మొరాయింపు వంటి ఘటనలను అయితే సరిదిద్దే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ సరళి సాగుతుందనేది చెప్పుకోవచ్చు. ఈ ఈవీఎం తరహా ఇబ్బందుల నేపథ్యంలోనే చాలా చోట్ల పోలింగ్ కొంతమేర ఆలస్యమైన పరిస్థితులు కనిపించినప్పటికీ అందుకు తగ్గ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే అధికారులు చేసి వెంటనే పోలింగ్ వేగంగా సాగే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. ఇందులో ఉత్తరాంధ్ర పరిధిలో అరకు, పాడేరు, రంపచోడవరం ఈ 3 కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు, అదేవిధంగా కురుపాం, సాలూరు, పాలకొండ ఈ 3 దాంట్లో సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి అక్కడ సాయంత్రం 5 గంటల వరకు మాత్రం పోలింగ్ సాగనుంది. ఉత్తరాంధ్ర పరిధిలో మొత్తంగా ఉధృతంగా అయితే ఓటర్లు తరలి వస్తున్నారు తమ ఓటు హక్కు వేసేందుకు. ఈ నేపథ్యంలో కొంతమంది ఓటర్ల మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయో. అయ్యా,
మీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సక్రమంగా సాగుతున్నాయి? బాగా సాగుతున్నాయండి. ఎక్కడ ఇబ్బంది లేదు. హ్యాపీగా ఉంది. అంతే. ఇప్పుడు చాలామంది ఓటుకు నోటు అన్నది ఈ ఓటుకు నోటు అన్నది ఈ సందర్భంలో ప్రస్తావనకు వస్తుంది. మీరు ఏ విధంగా సందేశిస్తారు అలాంటి నాకు తెలీదండి. నాకు అలా మొత్తానికి యువ ఓటర్లు ఉన్నారు. పోలింగ్ ఏ విధంగా సాగుతుంది? బ్రదర్, మొదటి ఓటు ఎవరిది ఉందో ఇందులో? మొదటి ఓటు ఎవరు చేస్తున్న వాళ్ళు ఉన్నారు? ఎలా సాగుతున్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? మార్నింగ్ 7 గంటలకు వచ్చామండి. ఇంతవరకు మిషన్ పనిచేయలేదు. 2 గంటలు బట్టి. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, 70 ఏళ్ల వయసులో ఉన్నారు. తెలిసిన వాళ్ళే ముందుకు పంపిస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఉంది. ఏమని చెప్తాను, 7 గంటల మిషన్ పనిచేయట్లేదని చెప్పారు. ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఇప్పుడు 2 అవర్స్ బట్టి మిషన్ పనిచేయట్లేదు. ఇది పరిస్థితి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇప్పుడు పనిచేస్తుంది ఇప్పుడు మిషన్. ఏమైనా వృద్ధులకు కానీ మహిళలకు కానీ అందుకు తగ్గ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయి? బాగానే ఏర్పాట్లు ఉన్నాయి. వాటర్ ఇస్తున్నారండి, కూర్చోబెడుతున్నారండి, చక్కగా పంపిస్తున్నారు. వాళ్ళు బాగానే ఉంది. మీరు మొత్తం ట్రెండ్ చూస్తున్నారు కదా, పోలింగ్ పర్సంటేజ్ ఏంటి? ఓటర్లో ఆ చైతన్యం వచ్చిందంట. అప్పుడు ఎలా తెలుస్తుందండి? 9 గంటలకి కనీసం 11 గంటలకు తెలియాలండి. అది నో కామెంట్ అండి. దాని కూడా మనం చెప్పలేమండి. తెలియదు కదా, అది మధ్యాహ్నం 1:12 కొంతమంది మహిళా ఓటర్లు ఉన్నారు. మేడం, ఎలా సాగుతుంది పోలింగ్? ఉత్సాహంగా ఉన్నారండి అందరూ. మహిళలు కూడా ఎంత పెద్ద ఎత్తున 7 గంటలకు తరలి వచ్చారు. ఓటర్లో చైతన్యం వచ్చింది. స్పందన వచ్చింది. ఏర్పాట్లంతా ముందు అంటే ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రెగ్నెంట్ లేడీస్కి, ఓల్డ్ పీపుల్కి, వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు. ఇది మొత్తానికి పోలింగ్ సరళ అయితే ఓటర్లో చైతన్యం వచ్చింది అనేది చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున మహిళలు అయితేనేమి, వృద్ధులైతేనేమి, దివ్యాంగులు అయితేనేమి, వీరందరూ కూడా 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు. ప్రస్తుతం మనతో రాష్ట్ర ఐఏఎస్ అధికారి రమణ్ కుమార్ గారు ఉన్నారు. ఈయన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈయన మాటల్లో తెలుసుకుందాం. సార్, ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు, మీరు ఏ విధమైన సందేశిస్తారు? ఇది రాజ్యాంగ మనకిచ్చినటువంటి బాధ్యత. సో దాన్ని ప్రతి పౌరుడు కూడా వినియోగించుకోవాలి. మీరు ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. ఈ సందర్భంలో ఓటింగ్ సరళిపై ఎలా ప్రశాంతంగా సాగుతుంది? ఏర్పాట్లు సంతృప్తిగా ఉన్నాయి? చాలా బాగున్న ఏర్పాట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్స్కి ఉన్న ఎంతూజియాజం ఇస్ వెరీ వెరీ గుడ్. మార్నింగ్ 8-7 నుంచి కూడా లాట్ ఆఫ్ క్రౌడ్ వస్తున్నారు. వచ్చి ఓపిక్గా ఉండి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఏర్పాట్లు కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి. మెడికల్ క్యాంప్ కూడా ఒకటి పెట్టినట్టున్నారు. అండ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. మొత్తానికి ఓటింగ్ సరళి అంతా ప్రశాంతంగా సాగుతుంది. కొన్ని చోట్ల ఉత్తరాంధ్ర పరిధిలో ఈవీఎం మొరాయింపు వంటి ఘటనలు నెలకొన్నప్పటికీ వెంటనే ప్రత్యామ్నాయాలు ఆలోచించి దానికి తగ్గ ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొన్ని చోట్ల ఏదైతే ఈవీఎం మొరాయింపు ఘటనల నేపథ్యంలో పోలింగ్ కొంతమేర ఆలస్యమైనప్పటికీ అందుకు తగ్గ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వెంటనే పోలింగ్ తిరిగి యథావిధిగా సాగేలా అందుకు తగ్గ సక్రమమైన ఏర్పాట్లు ఉండే విధంగా అధికారులు అయితే చేస్తున్న పరిస్థితి. మొత్తంగా 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించేందుకు పెద్ద ఎత్తున ప్రజలైతే తరలివస్తున్నారు. తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఓటర్లలో చైతన్యం నెలకొందనేది చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున అభ్యర్థుల భవితవ్యాన్ని ఈరోజు తేల్చుతున్నారు. ప్రతిష్టాత్మకంగా సాగనున్న ఈ 2024 ఎన్నికలకు తుది అంకానికి చేరుకున్నాయి. ఈరోజు సాయంత్రం 6 వరకు పోలింగ్ సాగనుంది. ఓటర్ల భవితవ్యాన్ని ఏదైతే ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారో మరికొద్ది రోజుల్లోనే వారి భవితవ్యం కూడా ఏంటా అనేది తేలిపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఓటర్లలో అయితే చైతన్యం అనేది స్పష్టంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం లాంటి జిల్లాలో ఎంతోమంది వలస కార్మికులు ఉన్నారు. వారంతా 80-90% పైగా తిరిగి తమ సొంత ఊర్లకు చేరుకున్నారు. వారంతా ఓటు వేస్తున్నారు. పెద్ద ఎత్తున ఓటర్ చైతన్యం అయితే కనిపిస్తుంది అనేది చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.